హాయ్ అండి, నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా, మీషోలో నేను కొన్ని చిన్నవి నా గార్డెనింగ్ కోసం అని తెప్పించుకున్నాను. గ్రో బ్యాగ్స్, పాట్స్ అవి. వాటితో పాటు అలాగే ఇవి అపరాజిత సీడ్స్ను రెయిన్ లిల్లీస్ గడ్డలు, లిల్లీ పూల గడ్డలు వస్తాయి కదా, అట్లాంటివి ఒక 4 కలర్స్ అయితే తెప్పించుకున్నాను. అవన్నీ ఇప్పుడు గార్డెన్లో నేను ఎలా పెట్టుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. పదండి. ఇవి రెయిన్ లిల్లీస్ గడ్డలు. వాటర్లో వేసిన ఒక రోజు ముందే కొంచెం యాక్టివ్ అవుతాయి అని చెప్పి. అప్పుడే నేను ఫస్ట్ పెట్టినప్పుడు వాడిపోయిండే నిన్న, కానీ ఈరోజు ఒక రోజు తర్వాత ఇలా ఫ్రెష్గా తయారైనాయి. ఇదిగోండి, ఫ్రెష్గా తయారైనాయి. ఇప్పుడు వీటిని పెడుతున్నాను నేను. 1 డే ముందు వాటర్లో పెట్టి ఇలా నానబెట్టుకోయింటి. ఇప్పుడు వీటిని పెడుతున్నాను. ఇవన్నీ తీసుకున్నాను కదా, ఎవరైనా మిస్ అయింటే కనుక నా లాస్ట్ వీడియోలో చెక్ చేయండి. నేను ఇవన్నీ మీషోలో తెప్పించుకున్నాను. ఎప్సమ్ సాల్ట్, నీమ్ కేక్, ఇవన్నీ, ఇవి కైంచి, కట్టరు, ఇవన్నీ. ఇవి గ్రో బ్యాగ్స్, ఇవి పాట్స్. ఈ గ్రో బ్యాగ్స్లో మట్టి నింపుకుంటాను. ఇంటికి కాస్త దూరంలో మట్టి ఉంది, అందుకు ఇలా బండ్లో తీసుకెళ్ళి బండ్లో పెట్టుకొని వద్దాము అని చెప్పి వెళ్తున్నాను. ఇదిగోండి, ఇలా ఇంటికైతే తీసుకొచ్చేసిన. అక్కడి నుంచి వాళ్ళు నా కోసమే అన్నట్లుగా కొలాయి పైప్ వేసే కానీ తీసినారు. అదంతా మట్టి నా కోసమే అన్నట్లుంది. అది మరసంగా పోయి 4 బ్యాగులు తెచ్చుకున్నాను అనుకుంటాం. కానీ ఈ గార్డెనింగ్ సంబంధించిన వాటిల్లో ఈ కట్టర్స్, ఇట్లా కయించి, ఈ కత్తెర, ఇట్లాంటి కట్టర్స్ మెయిన్ అండి. అవి ఉండాల్సిందే. ఏ మొక్క కట్ చేయాలి, ఏం చేసుకోవాలన్నా ఇవి కట్టర్స్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ నాకు తెలిసి. ఇదిగోండి, ఎప్సమ్ సాల్ట్, ఇది మొక్కలకి. ఇది కత్తెర బాగా షార్ప్గా ఉంది, బాగుంది. 150నో సంథింగ్, 150కి. ఇది ఉంది. ఇది నీమ్ పౌడర్, కాస్త పచ్చిగా ఉంది. ఈ నీమ్ పౌడర్ని మట్టిలో కలిపి ఇప్పుడు నేను వేస్తాను. ఈ మట్టి ఎంత బాగుందో అసలు, ఎర్రగా, ఎర్ర బంగారం అంటారు కదా, ఎంత బాగుంది, చాలా బాగుంది. దీంట్లోకి కాస్త నేను ఎప్సమ్ సాల్ట్, కాస్త నీమ్ పౌడర్ వేసి మిక్స్ చేసుకుంటాను. బాగా మిక్స్ చేసి మళ్ళీ బ్యాగుల్లోకి మిక్స్. ఇదిగోండి, ఇలా ఫిల్ చేసి కాస్త వాటర్ వేసి ఒక 10 నిమిషాలు నానబెడుతున్నాను. ఎందుకంటే వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇస్తున్నాను. అది నానేలోపు ఈ ఎప్సమ్ సాల్ట్, నాకు గులాబీ మొక్కలు ఉన్నాయి కొన్ని, జస్ట్ ఇలా ఒక పక్కకు వేసుకుంటే చాలు. బాగా పువ్వులు, ఏవైనా పళ్ళ మొక్కలు కానివ్వండి, కాయలు బాగా వస్తాయి. ఇదిగోండి, ఇవన్నీ నా గులాబీ మొక్కలే. ఇది మరువం చెట్టు, ఎంత గుబురుగా వచ్చింది చూసినారా. ఇది నాటి గులాబీ. జస్ట్ కొద్దిగా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ గులాబీ మొక్క. మల్లె మొక్క ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు. అన్నిటికీ ఇట్లా వేసి బాగా ఇట్లా మట్టితో మళ్ళీ చిన్న పారు వస్తుంది కదా, వాటితో గుల్ల చేయాలి మొత్తం. ఇలా వేసేసుకున్నాను ఎప్సమ్ సాల్ట్ అంతా. ఇప్పుడు నేను చూపించినట్లయినా వేయొచ్చు, లేదంటే ఇట్లా వాటర్లోకి డైల్యూట్ చేసుకొని కాస్త కొద్దిగా ఇట్లా చెట్లకి వేసుకున్నా పర్లేదు, బాగా వస్తుంది. కాకపోతే ఇట్లా వాటర్లో డైల్యూట్ చేసి వేసేదానికంటే కూడా డైరెక్ట్గా వేస్తేనే కొంచెం బాగుంటుంది. కొద్దిగా అంటే మన క్వాంటిటీకి సరిపోతుంది. కొద్దిగా వేసుకుంటే మళ్ళీ చెట్టు దీనికి వేస్తాం. కొద్దిగా వేయచ్చు డైరెక్ట్గా. అయితే ఇట్లా వాటర్లో డైల్యూట్ చేస్తే కాస్త ఎక్కువ క్వాంటిటీగా అవ్వాల్సి వస్తుంది మనకి. వాటర్ అబ్జర్వ్ చేసుకున్నాయి. ఇదిగోండి, ఇవి
నేను 1 డే ముందే నానబెట్టుకున్నానని చెప్పినారు కదా, వాటి కింద ఇవి కిందికి ఇవి పైకి ఇట్లా వచ్చేలాగా ఇట్లా. యాక్చువల్గా ఇవి 4 కలర్స్ తెప్పించిన 100 రూపీస్కి అని చెప్పి, కానీ కలర్ తెలుసుకోవడం మనకి మొలకలు వచ్చిన తర్వాతే తెలుసుకోగలుగుతాం కదా, ముందు తెలుసుకోలేం. అందుకు అన్నీ కలిపి ఒకే దాంట్లోనే పెడుతున్నాను. మొలకలు వచ్చి ఒకవేళ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత చేంజ్ చేసుకుందాము అనే ఉద్దేశంతో ఇట్లయితే పెడుతున్నాను. ఇవి రెయిన్ లిల్లీస్ గడ్డలు, ఎల్లో, వైట్, పింక్, ఇంకోటి పర్పుల్. 4 కలర్స్ తెప్పించుకొని పెడుతున్నాను. 4 కలర్స్ 100 రూపీస్కి 10 గడ్డలు అయితే వచ్చినాయి. ఇవి చిన్న చిన్నగా మామూలు మనం లిల్లీ పూల గడ్డలు ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉన్నాయి ఇవి. ఇలా అయితే పెట్టేసిన వీటిని. ఇంకా చూడాలి ఎంత మాత్రము అనేది. వస్తే నాకు తెలిసి వస్తాయి, ఎందుకంటే ఇవి మొండి మొక్కలు అంటారు కదా, లిల్లీ పూల అవనివ్వండి, ఈ వాటర్ లిల్లీ ఇవన్నీ కొంచెం కాస్త మొండి మొక్కలు కాబట్టి వస్తాయి. ఇవి 10 ఒకే దాంట్లో పెట్టేసిన. ఇప్పుడు అపరాజిత సీడ్స్ పెడతాను. ఇదిగోండి, ఇవి అపరాజిత సీడ్స్. యాక్చువల్గా ఇవి కూడా 4 కలర్స్ తెప్పించిన నేను, కాకపోతే సీడ్స్ అయితే 3 కలర్స్లో ఉన్నాయి. మీకు కనిపిస్తున్నట్లయితే ఇదొక రెడ్, బ్లాక్, గ్రే కలర్లో ఉన్నాయి. ఈ 3 కలర్లు సపరేట్గా పెడదాం అనుకున్నాను, ఎందుకంటే మళ్ళీ అన్నీ ఒకే చోట పెడితే అన్నీ మిక్స్ అయితే మొక్కలు ఇబ్బంది అని చెప్పేసి సపరేట్గా పెడతాను. ఇవి ఫస్ట్ గ్రే కలర్ పెడతాను. మళ్ళీ నెక్స్ట్ ఈ సీడ్స్ బ్లాక్ కలర్ ఉన్నాయి, ఇవి ఒక సైడ్ పెడుతున్నాను. ఇవి రెడ్ ఉన్నాయి సీడ్స్, ఇవి ఒక కలర్ ఇవి ఒక సైడ్ పెడుతున్నాను. ఇవి మా షాప్లో అమ్మాయి తెప్పించుకొని చేసింది ఆల్రెడీ, అంటే ఇట్లా నాటింది. తనకైతే వచ్చినాయి మొలకలనే చెప్పింది. అందుకు నేను ఇంకా బాగుంటాయి కదా అపరాజిత ఫ్లవర్స్, అందులోనూ 4 కలర్స్ అంటే బాగుంటాయి అని చెప్పి తెప్పించినాను. ప్రస్తుతానికైతే ఇవి రెయిన్ లిల్లీస్, ఇవి అపరాజిత ఫ్లవర్స్. సీడింగ్ అయితే చేసేసిన. నెక్స్ట్ మీకు అవన్నీ మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ నేను అప్డేట్స్ ఇస్తాను. ఇవి ఒక పక్కన పెట్టేసిన. ఇప్పుడు ఇవి కూడా నా గార్డెన్లో ఒక భాగం అయిపోయినాయి. మొలకలు వస్తే బాగుంటుంది కదా, హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ కట్టర్ని ఇది చూపిస్తానని చెప్పిన లాస్ట్ వీడియోలో ఎట్లా కట్ చేసుకుంటాను అనేది. ఇది గులాబీ కొమ్మలు కట్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇదిగోండి, చాలా కొంతమంది గులాబీలు కట్ చేసిన తర్వాత ఇవి ఇలా తుంచితే కనుక బాగా వస్తాయి చిగుర్లు. ఇక్కడ అబ్జర్వ్ చేసినారా మీరు, సైడ్ నుంచి చిగురు వస్తుంది చూడండి. ఇట్లా కొంతమంది వదిలేస్తారు, కానీ అలా చెయ్యొద్దండి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ సైడ్స్ ఎడ్జెస్ కింద ఒక 2-3 ఆకులు తుంచితే కనుక ఇట్లా చిగుర్లు బాగా వస్తాయి. నేను అట్లే కట్ చేసినందుకే నాకు బాగా వచ్చినాయి. అదే ప్రతి మొక్కకి చిగురు ఉన్నాయి చూడండి. ఇవన్నీ కొత్తగా కటింగ్స్ చేసిన నేను, ఇవంటే కొత్త మొక్కలు అంతే. ఈ కట్టర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక గులాబీ, వైట్ గులాబీ, ఎంత చిగురు వచ్చింది తెలుసా. ఇది అంతే కటింగ్ చేసి పెట్టినాను చూడండి, ఎంత చిగురు వచ్చేసింది. ఇది మొగ్గలేసిన తర్వాత చూపిస్తాను. వైట్ కలర్ ఇది అప్పట్లో 25 రూపీస్ కానీ గులాబీ మొక్కలు అమ్మేవారు, మీకు గుర్తుండే ఉంటుంది. స్టార్టింగ్లో మొక్కలు వచ్చినప్పుడు ఆ 25 రూపీస్ మొక్కే ఇది. ఎంత పెద్దగా, నా హైట్ ఉంది ఇది దాదాపు. గులాబీ కొమ్మలనే కాదు, ఏదైనా కట్ చేసుకోవచ్చు, ఈజీ. ఇదిగోండి, నాకు 150కి 2 వచ్చినాయి ఇవి. ప్రస్తుతానికైతే పెట్టేసిన. ఎప్సమ్ సాల్ట్ని ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. గాలికుంటే తడిగా అయిపోతుంది అది. మామూలు మన సాల్ట్ లాగే సేమ్, కాబట్టి అలా పెట్టకుండా ఇట్లా బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మంచి లైఫ్ వస్తుంది. అంతేనండి, ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసిన అన్నీ చేసేసి. అవి అపరాజిత అవిను రెయిన్ లిల్లీస్ మొలకలు వచ్చిన తర్వాత నేను మీకు అప్డేట్ ఇస్తాను ఖచ్చితంగా. అంతవరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి,
ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసింటే కనుక చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఆ ఎప్సమ్ సాల్ట్ని నేను మళ్ళీ అన్ని గులాబీ మొక్కలకు కూడా ఇచ్చేసిన. ఐ హోప్ బాగా మొగ్గలు వచ్చి పువ్వులు పూస్తాయి అని. బాయ్.